తెనాలిలోని కవిరాజ పార్క్లో గల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొవ్వ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. స్థానిక కవిరాజ పార్క్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మే నెల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ కార్డు, అభయ కార్డు, ఈహెచ్ఎస్ గురించి అవగాహన కల్పించారు. ఇదే సందర్భంలో మే నెలలో జన్మించిన ఎం పూర్ణచంద్రరావు, అంబటి సీతారామయ్య, డాక్టర్ వడ్లమూడి నాగేశ్వరరావు, కోటి రామకృష్ణారావు, డాక్టర్ పిఎన్ వల్లభమూర్తి, సుగ్గుల రామకృష్ణయ్యలను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాదం పూర్ణచంద్రరావు, డి నర్రావుల ఆదినారాయణ, పుచ్చకాయల కోటిరెడ్డి, అబ్బూరి రామ్మూర్తి, గుమ్మడి నారాయణమూర్తి, కుప్పాల చలమయ్య, చెరుకూరి శివరామయ్య, ఎన్ హనుమరెడ్డి, వి శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. మరి అవి ఏమైపోతున్నాయి మనకు తెలియడం లేదు. ఆ జీవరాశులు ఏమైపోతున్నాయి, ఒక కాయ కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కళ ముందే పడి కింద పడి రాలిపోతుంటుంది. కొన్ని జీవరాశులు అయితే వృద్ధాపులు వచ్చేది ఏమైతున్నాయి అంటే మనం పట్టించుకోం. ఎందుకంటే అవన్నీ కూడా నోరు లేని జీవరాశులు. మనం నోరు ఉన్నటువంటి వాడు, మనకి దేవుడు నోరించాడు కాబట్టి మనకి సమస్యలు 10 మందికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కనుక వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఉద్యోగం చేసిన వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే, ఉద్యోగం చేయనటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా పనిపాటలు చేసిన పరిగిన వాళ్ళు 60 సంవత్సరాలు అందరికీ వస్తాయి కదండి. జీవరాశులు అందరికీ కూడా 60 సంవత్సరాలు దాటాయని అనుకున్నాం కదా. మరి అటువంటిప్పుడు 60 సంవత్సరాలు దాటేటువంటి వృద్ధులను మనం సీనియర్ సిటిజన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్స్కి వచ్చే సమస్యలు అపరిమితమైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలి మనం? ఆరోగ్య సమస్య వచ్చింది, పక్కన ఉన్న మిత్రుడు అని అనుకోండి, ప్రతిరోజు మనం మిత్రులతో కలుస్తుంటాం. ప్రతి మిత్రుడు, ప్రతి వాడికి కూడా ఒకళ్ళు ఇద్దరు ఆత్మీయులు ఉంటారు. దాదాపు 10-15 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. మన అందరినీ స్నేహితులు అనలేము. ఎవరైతే నిజమైన స్నేహితులు ఉంటాడో వాడు ఆత్మీయుడు ఎవరైతే ఉంటాడో ప్రతిరోజు కూడా మనం కలిసినప్పుడల్లా కట్టుసుకాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అలాంటి కట్టుసుకాలు చెప్పుకోవడానికి మనకు ఎవరో కూడా తోడు ఉండాలి. మనం సమాజంలో బ్రతుకుతున్నాం. ఇలాంటి మనలో ఎవరైనా సరే మన పిల్లలు మనం వాళ్ళకి ఆస్తి రాసిచ్చిన తర్వాత ఎవరైనా చూడకపోతుంటే, మన 3 కేసులు వచ్చినాయి. ఆ 3 కేసులు సబ్ కలెక్టర్ గారి దగ్గర, సంజయ్ స్వామి గారి దగ్గర ప్రజెంట్ చేస్తే వాళ్ళకి మిగతా కార్యక్రమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమి ఆపేసామే. ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పిల్లలు సరిగ్గా చూడలేదు ఆ కేసులు టేకప్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మనకి కాకుండా మనకి తెలిసిన ఎవరున్నా సరే వాళ్ళకి మన కనుక హెల్ప్ చేస్తే ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వారికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మామూలుగా మనము మన నాగర్పేటలో చూసాం, గంగారపేటలో చూసాం. ఒంటరిగా ఉండేవాళ్ళు చనిపోయేటట్టయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు లేకపోతే 2-3 రోజుల పాటు డెడ్ బాడీ అక్కడే చనిపోయిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. దానికి ఏంటంటే వాళ్ళకి దగ్గరలో వాళ్ళతో కానీ మన అసోసియేషన్ వాళ్ళతో కానీ ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉండేటట్టయితే మన నంబర్లు వాళ్ళు నిర్వహించుకొని చేస్తూ ఉంటే ఏమైనా ఇబ్బంది సంబంధంగా రాత్రిపూట ఎప్పుడైనా సరే వారికి మన అసోసియేషన్ తరఫున మనం ఎవరో కూడా హెల్ప్ చేస్తాం. వారికి డాక్టర్గా కానీ ఇంకా ఏ విధంగానైనా సరే మన అసోసియేషన్ తరఫున వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మన అసోసియేషన్